నిన్న మొన్నటి నుంచి సాక్షిలో ఒక కథనం రాశారు. ఏం రాశారు తెలుసా? సాక్షిలో 20 నెలల ప్రభుత్వ పాలన వైఫల్యంపై అసెంబ్లీలో కడిగి పారేయటానికి అసెంబ్లీకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ రాసి అందులో పెద్ద పాపం యాంకర్ భయంకరమైనటువంటి ఆవేశంతో, బహుశా ఆమె ఆవేశం చూసి నేను నిజమే కావాలా, జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడు కావాలా, ప్రశ్నల వర్షాన్ని సంధిస్తాడు కావాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే పట్టుమని 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండడు, కావాలంటే నాది 11 రూపాయలు పందెం అన్నాడు. లేదు సాక్షిలో ఇంత పెద్ద ఎలివేషన్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తగ్గడని చెప్పి నేను అనుకున్నా. కానీ పందెం కాసేసా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఓడిపుచ్చేసి మా ఫ్రెండ్ని గెలిపించేసి నా దగ్గర నుంచి 11 రూపాయలు వాడికి ఇప్పించేశాడండి. నిజంగా చాలా బాధేసింది, చాలా అంటే చాలా బాధేసింది. అయినా నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదే, జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట లేదే. ఆయనకు అక్కడ ఉండలేకపోయాడు ఆయన. ఎందుకంటే అంటారే రాజు వెడల రవి తేజమునందునన్నట్టు 151 సీట్లతోటి ప్రారంభించిన ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అప్పుడేమో భింకాలు పలికాడు. చంద్రబాబు నాయుడు 5 తీశారంటే నీకు ప్రతిపక్షం పోయిద్ది అంటున్నాడు. ఇవాళ 8 మంది దగ్గర నా ప్రతిపక్షం ఏమని అడుక్కునే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఏది ఏమైనా దీని మీద ప్రజాస్వామ్యంలో కొంతమంది పెద్ద ఎత్తున ట్వీట్లు పెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాతి ప్రాణమైన అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారయ్యా ట్వీట్ అంటే ఏమని పెట్టారు? పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అవకాశం వైసీపీకి ఉన్న ఈసారి సైతం ప్రతిపక్షం ఇస్తేనే సభ ముందుకు అని చెప్పటం అత్యంత సిగ్గుచేటు. ఒక్కరోజు మురిపానికి కాదు, ప్రజలు ఓట్లేసి గెలిపించింది. మైక్ ఇస్తేనే అంటూ మారం చేయడానికి కాదు అసెంబ్లీకి పంపింది. జగన్ గారు సొంత అజెండాని పక్కన పెట్టి ప్రజల అజెండాతోటి అసెంబ్లీకి వెళ్ళాలి. కూటమి హామీలపైన, నిర్లక్ష్యం పైన సభా వేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలి. శాసనసభకు వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే రాజీనామా చేయి, ఆయన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఇది వైఎస్ షర్మిల పెట్టినటువంటి ట్వీట్. ఇది ఇప్పుడు ఈ ట్వీట్లో ఎక్కడన్నా తప్పుందా? ఏం జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్షం ఇస్తేనే, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, నాకు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. అసలు నువ్వు మైక్లోకి వెళ్ళి, సభలోకి వెళ్ళి నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే నువ్వు పోరాడే విధానాన్ని చూసి వాళ్ళు మైక్ కట్ చేస్తే అప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా. గతంలో మనం అలాగే చేశాం కదా, అందుకే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు జగన్ ప్రభుత్వ పరిపాలన బాగలేదు. గతంలో మాట్లాడిన ఎమ్మెల్యేల మీద మనం బూతులు మాట్లాడిచ్చాం కదా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద బూతులు మాట్లాడిచ్చాం కదా. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? ఓహో, జగన్ అనే వ్యక్తి ప్రతిపక్షాన్ని కూడా ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, 151 సీట్లు వచ్చినా అనేది అనుకున్నారు. తర్వాత ఆ పార్టీ అధినాయకుడి మీదే, ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన పిల్లాడి మీద మనం వ్యక్తిగత స్థాయిలో మాట్లాడాం. ప్రజలకు ఏమైంది? తిక్క రేగింది. ఈవీఎంలో మనకు సమాధి కట్టారు, ప్రత్యర్థి పార్టీలకు ఓట్లేసి గెలిపించారు. అలాంటి ఛాన్స్ మేబీ నీకు కూడా రావచ్చేమో. నిజంగా నేను దమ్ము ధైర్యం ఉండి ప్రజల తరపున పోరాడగలిగే దమ్ము ఉంటే నేను పోయావు 11 నిమిషాలు ఉన్నావు, నా 11 రూపాయలు పోయి నేను అనవసరంగా బెట్టుగా నీ మీద. నేను అప్పటికీ నా సిక్స్త్ సెన్స్ కొడతానే ఉంది. అరే బాబు, ఆయన 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండరా, 11 మంది వెళ్తారు, 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండరా అని. కానీ ఈ బోడి సాక్షిగాడు ఊరుకుంటేగా ప్రజల సమస్యల పైన ప్రశ్నించడానికి వెళ్ళాడు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కడిగేయడానికి వెళ్ళాడంటే అబ్బో సోపు సభ్యతకి వెళ్ళాడేమో, ఇంకా మామూలుగా ఉండదు కావాలా. అట్లీస్ట్ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ గడకపోయినా అసెంబ్లీనన్నా గడుగుతాడేమో నేను అనుకున్నా. పట్టుమని 11 నిమిషాలు కూడా ఉండపోతుంది. నేను పందెంలో ఓడిపోతుంది, అనవసరంగా నా 11 రూపాయలు పోయా. నేనెవడికి చెప్పుకోను, నాకెంత బాధ ఉండాలి. కానీ ఇప్పుడు నేనేం జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మన కాన్ఫిడెన్స్ అది, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం పెట్టుకున్న హోప్స్ అవి. సో ఆయన ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇది ప్రశ్నించాడని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనే షర్మిలారెడ్డిని ఈడు అమెరికా లంగాగాడు, అసలు వాడు కనీసం నిజంగా చెప్తున్నా, వరే నువ్వు ఫస్ట్ DNA టెస్ట్ చేయించుకో ఒకటి, రెండవది ఇంకో టెస్ట్ కూడా చేయించుకో. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులకు పోతే నువ్వు నాకు తెలిసినంత వరకు పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి చూడండి వాడు ఎలాంటి భాషను వాడుతున్నాడో. ఒక మహిళని కూడా చూడకుండా, అది రాజశేఖర రెడ్డి గారి బిడ్డని కూడా చూడకుండా. ఏమే మేకప్ ముర్సుపల్లి, శరం లేని షర్మిల, చంద్రబాబుది బాగా రుచిగా ఉన్నట్లుంది. అబ్బోబో, బాగా చీకిస్తున్నావు.
అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏం మాట్లాడానండి? ఇట్లాంటి వెధవల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో పెట్టుకొని ఆయన మొన్న మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు కూతుర్ని, వాళ్ళ గురించి, వాళ్ళ రక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ నీ సొంత చెల్లెల మీద ఇలాంటి ముళ్ళు లేగవని ముండా కొడుకు మాట్లాడుతుంటే నోరు మూసుకొని కూర్చున్నాడు. నీలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, నీకు నైతిక విలువ ఉంటే ప్రెస్ మీట్లో పెట్టి నిన్న మీ ఆడవాళ్ళు ఎవరు ఉర్దూ కళ్యాణి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ముందు ఈ ముండా కొడుకుని ఏం చేస్తారో తేల్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా పార్టీకి సంబంధం లేదని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక అధికార పార్టీ లేఖ మీద రాసి పడేయండి, మరి చూద్దాం. వాడి మీద కేసు ఫైల్ చేయించండి. సిగ్గుండాలి మీకు. రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేశారు పార్టీలో నుంచి. చివరికి రాజశేఖర రెడ్డి బిడ్డను తీసేశారు, తల్లిని తీసేశారు. ఇంకా మీరు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎట్టొచ్చాడు? ఆ కొడుకు తల్లి లేకుండా కొడుకు ఎట్లా వచ్చాడు? చెల్లెల్లో తోడబుట్టిన చెల్లెలకు గౌరవీయులైన అన్న ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇలాంటి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమెరికా తేడా సింగాన్ని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, కొంచెం దూరం పెట్టుకోండి. వాడు ఇష్టాసారంగా మాట్లాడతాడు. అది మీకు పార్టీకి మైనసే కానీ బొక్కే కానీ మీకు ఒక్క రూపాయి కూడా వాడకుండా బెనిఫిట్ లేదు. అలాంటి తేడా సింగాన్ని పక్కన పెట్టేయండి. వాడు అమెరికాలో క్లబ్బుల్లో పబ్బుల్లో చేసే గబ్బు పనులన్నీ ఇక్కడ మీకు ఎవరికో ఆపాదించాలని చూస్తున్నాడు. వీడికి ఇంక అదే పని కదా అమెరికాలో. కాబట్టి నేను చెప్పేదంటే, అరే పంచు ప్రభాకరు, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఎట్లా వెళ్తున్నారు నాకు తెలియదు కానీ అసలు ముందు మీ వైఫ్, మీ భార్య పాపం ఆమె ఎంత మానసిక క్షోభ అనిపిస్తుందంటే, అటు ఇటు కానీ సైకో నా కొడుకుని చేసుకున్నాను నేను, దేనికి పనికిరానటువంటి వాడిని చేసుకున్నాను అని చెప్పి ఎంత మాదన పడుతున్నారో, మానసిక క్షోభను అనిపిస్తున్నారో చూడు. ఒక మహిళని గౌరవించడం చేతగాని సన్నాసి వెధవా నువ్వు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తా, మహిళల అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తా, మహిళలను అభివృద్ధి చేస్తాను, సొంత చెల్లెల మీద కారుకోతలు కూర్చున్నాడు, నాలుగు తెగ్గోయాల్సినాడు నువ్వు. వాడిని పక్కన పెట్టుకొని నువ్వు చేస్తున్నావంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఆలోచన చేసుకోవాలి. తోడబుట్టిన చెల్లెల మీద ఇటువంటి భాషని, ఇంత దరిద్రమైనటువంటి భాషను వాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వైసీపీ నాయకులు సైలెంట్గా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం గౌరవిస్తాడో, ఏమాత్రం మహిళల కోసం పాటుపడతాడో, ఏమాత్రం మహిళల ఆత్మ గౌరవం గురించి ఆలోచిస్తాడో మీరు ఆలోచన చేసుకోవాలి. అరే మున్సిపాలిటీ నా కొడక, అమెరికాలో కుక్కలకి ఎందుకులే కట్ చేసి పడేసాయి. ఇంకా నేను చెప్తున్నా, అరే అసలు నువ్వు అబ్బా అమ్మకు పుట్టావో పుట్టలేదా? అరే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి సైకియాట్రిస్ట్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకోరా పనికిమాలినోడా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చండాలపు నా కొడక. కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డరా ఆమె అవసరం ఉన్నన్నాళ్ళు ఆమె కాళ్ళు ఒత్తారు, ఆమె కాళ్ళకు పూలు చల్లారు. ఇవాళ మీకు ఎదురు తిరిగింది కదా, ప్రశ్నించింది కదా అని చెప్పేసి రాజశేఖర రెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి చెల్లెల గురించి ఇలాంటి కుక్కలు మురుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అంటాడు. వీడు చేసే ఇలాంటి చేసేటువంటి ఆత్మాభిమానం దెబ్బతీనంగా మాట్లాడే లోఫర్ నా కొడుకులు మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి కనీసం. ఇలా వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. ఏంట్రా ఈ భాష? వీడు ఇలా మాట్లాడుతుంటే రేపు ఆడవాళ్ళు ఓట్లు ఎట్టేస్తారు మనకి. సొంత చెల్లెల్ని రకంగా తిడుతుంటే ఆడవాళ్ళు ఓట్లు ఎట్టేస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఆలోచన చేసుకోకుండా ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం రాను రోజుల్లో మీకు పెద్ద పిడిపట్టం గ్యారంటీ.